వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. దుబాయ్లో జరిగిన ఉత్కంఠభరితమైన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో యువ ఆటగాడు తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ తో రాణించి చివరి ఓవర్లో భారత్ కు విజయాన్ని అందించాడు. భారత్ స్పిన్నర్లు ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ పాక్ బ్యాటింగ్ లైనప్ ను కుప్పకూల్చాడు. ఈ గెలుపుతో భారత్ జట్టు రికార్డు స్థాయిలో 9వ ఆసియా కప్ ను కైవసం చేసుకుంది. ఈ చారిత్రక విజయాన్ని ప్రధాని మోడీ తన ప్రత్యేక శైలిలో అభినందించడం ద్వారా దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఆసియా కప్ 2025 ఫైనల్లో టీమిండియా చేతిలో పాక్ జట్టు ఘోరంగా ఓటమి పాలవడంపై ప్రధాని మోడీ చేసిన ట్వీట్ చాలా ఆసక్తికరంగా అందరినీ ఆకట్టుకుంది. అలాగే సోషల్ మీడియాలో మోదీ ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ విజయాన్ని ప్రధాని మోడీ పరోక్షంగా ఆపరేషన్ సింధూర్ తో పోల్చారు. ఆపరేషన్ సింధూర్ గ్రౌండ్ లో కూడా విజయవంతమైంది. రెండిట్లో ఫలితం ఒక్కటే, భారత్ విజయం సాధించింది. మన క్రికెటర్లకు అభినందనలు అని ప్రధాని మోడీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ ప్రస్తావించిన ఆపరేషన్ సింధూర్ సైనిక ఆపరేషన్. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించి పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ గా చేసి ఈ ఆపరేషన్ లో విజయం సాధించింది. ఇక పాకిస్తాన్ పై గ్రౌండ్ లో ఆసియా కప్ గెలవడాన్ని ఆపరేషన్ సింధూర్ విజయంతో పోల్చి ప్రధాని మోడీ ఓ బలమైన సందేశాన్ని ప్రజలకు అందించారు. క్రీడా రంగంలో లేదా రక్షణ రంగంలో ఏ పోటీలోనైనా భారత్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకోగలదనే గట్టి సంకల్పాన్ని ఆయన వ్యక్తం చేశారు.